బ్రో ఏంటి నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు అన్న నాకు ఈ పొత్తు అనేది ఎంతవరకు కరెక్టో ఏంటో మాత్రం నాకైతే క్లియర్గా తెలుసు. ఒక మాట అయితే క్లియర్ మాట్లాడదు. పొత్తు వల్ల నేనైతే రియల్గా బ్రదర్ ప్రతి ఒక్కరికి కనుక్కుందామని అడుగుతాను ఈ విషయం. పొత్తుతో బాగుంటుందా పొత్తు లేకుంటే బాగుంటుందా అనేది మీరైతే కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అలాగే టీడీపీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా పొత్తుతో వస్తే బాగుంటుందా పొత్తు లేకుంటే వస్తే బాగుంటుందా అనేది మీరైతే కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసిన వరకు అయితే ఒక వ్యక్తిగతంగా నేను అనేది ఎవరికి అంతలా వాళ్ళు పోటీ చేసినా బాగుంటుంది పొత్తుతో చేసినా బాగానే ఉంటుంది. కానీ ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఫేవర్ ఉంది, రేపు పొత్తు పెట్టుకొని వస్తే టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తే పొత్తుతో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి, లేదా పొత్తు లేకుండా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక క్లారిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి గల రీజన్స్ కానీ దానికి గల ఎలాంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. కొన్ని రోజులేమో జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు కుక్కలు కోతులు నింపేస్తున్న దానిపైన కేసులు పెట్టాలంటారు. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తుర్రా ఉన్న ఆ లీడర్లు చేస్తున్నా ఏదేమైనా కానీ ఒకటైతే క్లియర్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సహకరిస్తలేరన్న ఒక ఉద్దేశం అయితే నాకైతే అర్థమవుతుంది. ఈ పొత్తు విషయం కోసం మాత్రం ఒక మాట క్లియర్గా అయితే చెప్తున్నా. చూడండి అక్కడ చూస్తారు కదా ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలు ఇవన్నీ మనం పట్టించుకోవడం లేదా ఫ్యాన్స్ గురించి అయితే నేను ఎవరి గురించి నేను వ్యక్తిగతంగా అయితే ఒకటే మాట్లాడతలేను బ్రదర్. నాకు ఒకటే విషయం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిర్రా లేకపోతే మళ్ళీ విడిపోయిర్రా మళ్ళీ కలుస్తుర్రా అనేది అయితే కాదు. పొత్తు అనేది ఎంతవరకు అవసరం, పొత్తు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి, విడివిడిగా రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి, ఓకే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకే కాదు ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుంది. దయచేసి ఎవరంతలా వాళ్ళు మీకు తెలిసిన విషయాల వరకు మీరైతే కామెంట్ చేయండి. కింద కామెంట్ పెడితే మాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తున్నాం బ్రదర్. బ్రో ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటే టీడీపీ జనసేన పెట్టుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిద్దా లేదా? ఒక మాట బ్రదర్, ఇప్పుడు ఆడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరిలో చిన్నోళ్ళ కాంచి ఇప్పుడు చిన్నోళ్ళ కాంచి రేపో మంపో చనిపోయే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అలాంటప్పుడు అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా అలాంటి ఓట్ బ్యాంకింగ్ని కొల్లగొట్టాలంటే ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ ఏదో ఒక 70% 80% అవుతుందన్న ఒక నమ్మకం అయితే ఉంటుంది. కానీ చెప్పడం అది కూడా మనం ఇప్పుడు మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి మనం ఎవరికి ఓటేస్తాం అనేది అప్పటిదాకా డిసైడ్ కాలేదు. ఆక్షన్ ఇప్పుడు సొంత అన్నదమ్ములకే మాట అనితే ఒక మాట అనేది పడరు. అలాంటి విషయంలో ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఓట్ బ్యాంక్ అయినా మన పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎవరికి ఓటేస్తాం అనేది అప్పటిదాకా ఆ క్షణం ఇప్పుడు ఈ ఓటు ఎవరికి వేస్తాం అనేది కూడా మనం చెప్పలేమన్నా. అలాంటప్పుడు ఏదైనా జరగవచ్చు. ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వచ్చినా నాకు తెలిసే ఇప్పుడు నాకేంటంటే పరిపాలన అనేది 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చేస్తారా, ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో ఎవరు ఏంటి అనేది దాని క్లారిటీ అనేది వస్తలేదు బ్రదర్. ఇప్పటికి కూడా అది ప్రజలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ మైండ్ థాట్స్ ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మైండ్ థాట్స్ ఎలా ఉందో తెలియదు. కానీ ప్రజలకు అనేది ఒక క్లారిటీ లేదు. ప్రజలకు ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ వీళ్ళిద్దరు పొత్తుతో వస్తే ఎవరు సీఎం అవుతారు ఎవరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనేది ఫస్ట్ క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ప్రజలకు మనం ఇస్తే ఎవరు అనేది ఏంటనేది అప్పుడు ప్రజలు కూడా చెప్పగలుగుతారు.